ఈ 4 రకాల పాపాలు బట్టి అపవాది ఒక మనిషి జీవితం పైన అధికారం కలిగి ఉంటున్నాడు, మనుషుడిని నాశనం చేస్తానని చూస్తున్నాడు. ఈ 4 రకాల పాపాలు ఎలా చేస్తామంటే, ఒక మనిషి మార్కు దేవుని దగ్గర చూసినప్పుడు, దేవునికి విరోధంగా పాపం అన్నప్పుడు ఆయనకి చేయవలసిన రీతిగా చేయకుండా, జీవించవలసిన జీవితాన్ని జీవించకుండా, ఆయనకు తగినట్టుగా బ్రతకకుండా, వీ హ్యావ్ మిస్ ద మార్క్. మన గురిని తప్పిపోయాం. రెండో రకం చూస్తే మనుషుల మనసులో క్రూరమైన బుద్ధి, అహంకారపు బుద్ధి, గర్వపు బుద్ధి, స్వార్థ బ్రతుకు. దాన్ని బట్టి మూడోది చూస్తే తన దేహంతో చేసిన పాపములు, తన దేహంతో జరిగించిన తప్పులు, తన దేహంతో జరిగించిన పాపపు క్రియలు. దీన్ని బట్టి అపవాది మనల్ని దాడి చేస్తున్నాడండి. అపవాది ఎలా దాడి చేస్తాడంటే, దేవుని వాక్యలో చూస్తే మనము ఎక్కడ ఏది ఉన్నా మనకి జ్ఞానం ఉండాలంట, విచేక్షణ జ్ఞానం ఉండాలంట. ఈరోజు నేను ఎప్పుడు ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరికి అంటాను, దేవుని మీరు అడగవలసింది విచేక్షణ జ్ఞానము. ప్రభువా, నా ముందున్న తలుపు ఏంటి? ప్రభువా, నా ముందున్న పరిస్థితి ఏంటి? ప్రభువా, నా ముందున్న జీవితం ఏంటి? నా ముందున్న అవకాశం ఏంటి? ఇది నీవిచ్చిందా, అపవాది ఇచ్చిందా? ఏంటది? డూ యూ హ్యావ్ ద డిసర్నింగ్? దేవుని వాక్యంలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలంట. ఈరోజు అపవాది మనం విన్నదాన్ని మన జీవితంలో నుండి కోల్పోవాలని, దోచుకుని పోవాలని ఆశపడుతున్నాడండి. దేవుని వాటిలో చూసినప్పుడు యేసు ప్రభువు ఉపమానం చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే ప్రజలు నిద్రించారో, శత్రువు వచ్చి గురుగులు నాటిపోయాడంట. గోధుమతో గురుగులు కూడా నాటిపోయాడంట. గురుగులు నాటిపోయాడు కాబట్టి వీరు లేచినప్పుడు చూస్తే ఏమైంది? అయ్యా, శత్రువు వచ్చి గురుగులు నాటిపోయాడయ్యా. ఈరోజు ఎంతోమంది జీవితంలో కూడా అపవాది వచ్చి మనం నిద్రించే సమయంలో, మన కుటుంబంలో, మన వ్యాపారంలో, మన చదువుల్లో, మన జీవితంలో చేసే ప్రతి దాంట్లో గురుగులు నాటిపోతున్నారు. కొన్నిసార్లు కంగారు పడి ఇది పీకుతానికి అది పీకేస్తున్నాం. కొన్నిసార్లు కంగారు పడి వీళ్ళని నాశనం చేస్తానికి వారిని నాశనం చేస్తున్నాం. వీళ్ళని తరుముతానికి వాళ్ళని తరుముతున్నాం, వీళ్ళని పీకుతానికి వాడిని పీకుతున్నాం. ఇది వదులుకుంటాక అది వదులుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, వదిలయ్యా, 2 ఎదగనే చూద్దాం. కానీ దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, నిద్ర నుండి లేయ్యా, పడుకుని ఉండద్దయ్యా, మెలుగు ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడుకుంటున్నట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదివితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును. నీవు లెగుస్తనే గాని క్రీస్తు నీ పైన ప్రకాశించడు. యెషయా 60లో కూడా చూస్తాం కదా, లెమ్ము తేజరలెమ్మో, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. నీవు లెగుస్తనే గాని, నీవు ఆశపడతనే గాని, నీవు పోరాడుతనే గాని క్రీస్తు వెలుగు నీ పైన ప్రకాశించదు. ఈరోజు చాలామంది నిద్రపోతున్న క్రైస్తవులు, అది కాకుండా సిగ్గు లేకుండా చెప్తున్నారు, అవును మేము నిద్రపోతున్న క్రైస్తవులు, మమ్మల్ని లేపకండి అంటున్నారు. ఏంటి లేపద్దు? ఎంతకాలం పడుకుని ఉంటాము? అపవాది దోచుకుని పోతున్నాడు, మన కుటుంబాలను దోచుకుపోతున్నాడు, మన తరాలను దోచుకుని పోతున్నాడు, మన కలిగిన సమస్తాన్ని దోచుకుని పోతున్నాడు. నిద్రపోతా ఉంటారంట, లేపకూడదంట. డు నాట్ డిస్టర్బ్ మీ బోర్డు పెట్టుకుంటారంట. లెగుస్తే మేము సింహాలమే. లే, గర్జించే సింహంలా వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని మింగుదామా అని. ఈరోజు ఎంతోమంది దృష్టి లేని వారుగా, గ్రహింపు లేని వారుగా అపవాది ద్వారా దాడి చేయబడుతున్నారు. మన జీవితంలో కోల్పోతానికి మొదటిగా ఏంటంటే గ్రహింపు లేదు. రెండోది ఏంటంటే నిర్లక్ష్యత. ఎన్నో దీవెనలు దేవుడు అనుగ్రహించినవి మానవుడు పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఎన్నో దీవెనలు ప్రభు అనుగ్రహించినవి కోల్పోతూ, ప్రభువా పోయిందయ్యా, దేవుడు చక్కని వివాహ జీవితాన్ని ఇచ్చాడు, ఎందుకు పాటు చేసుకున్నావు? వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అలాగన్నారు, తర్వాత చూసుకోదాలని అనుకున్నాను. నో, దేవుడు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదానికి మనం బాధ్యత కలిగి ఉన్నామండి. దేవుడు మన చేతిలో ప్రతిదానికి పెట్టిన ప్రతిదానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. దేవుడు వాక్యలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామండి.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడేము. మనం చూస్తున్నామండి, దేవుడిచ్చిన గొప్ప రక్షణని, దేవుడిచ్చిన గొప్ప అవకాశాల్ని, దేవుడు అనుగ్రహించిన గొప్ప జీవితాన్ని ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యత, అజాగ్రత్తను బట్టి జీవితాలను ఎన్నో నాశనం కోరుతున్నారు. దేవా సహాయం చేయవా అంటున్నారు. దేవుడు అంటాడు, నువ్వు ఎందుకు జాగ్రత్త పడతలే. దేవా సహాయం చేయవా, దేవుడు అంటాడు, ఇందుకు నువ్వు నిర్లక్ష్యపరచావు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. విచక్షణ లేక, గ్రహింపు లేక నీ జీవితంలో అనుగ్రహించిన అవకాశాలు, దీవెనలు కోల్పోతున్నావా? లేకపోతే అజాగ్రత్తగా తర్వాత చూసుకోదాంలే, ఎక్కడికి పోతలే, ఏం అవ్వదులే, పర్వాలేదులే అంటూ దేవుడు అనుగ్రహించిన దీవెనలు కోల్పోతున్నావా? దేవుని వాక్యంలో చూస్తే 3వ రకమైన పరిస్థితి మనుషులు పోగొట్టుకుంటానికి. ఇది ఎలా అంట, వీరేంటంటే అజ్ఞానం ద్వారా. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మొదటి 2 రకాల్లో చాలామంది తప్పించుకుంటారేమో, కానీ ఈ 3వ రకంలో ఎంతోమంది అపవాది చేతుల్లో బానిసలుగా మారిపోతాం. అపవాది ద్వారా దోపిడీ జరుగుతుంది. ఏంటి ఈ 3వ రకం? దేవుని వాక్య నియమాల్ని ఎరగని వారుగా, దేవుని వాక్యానుసారంగా బ్రతకని వారుగా ఎందరో జీవితంలో ఎన్నో కోల్పోయేవారుగా ఉంటున్నారు. అజ్ఞానం. దేవుని వాక్యంలో మరలా ఈ మాట ఉంటుంది, నా ప్రజలు అజ్ఞానం ద్వారా నశించిపోతున్నారు, వారు ఎరుగక నశించిపోతున్నారు, వారు జ్ఞానం లేని వారిగా బ్రతుకుతున్నారు. ఏది సరి, ఏది తప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాగ బ్రతకాలి, ఎలాగ బ్రతకూడదు తెలియట్లేదు నా ప్రజలకి. ఈరోజు దేవుని వాక్యం మీరు ఎరుగున్నారా? మరలా అడుగుతున్నాను, ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాలు మీరు కలిగి ఉన్నారా? ఆ వాగ్దానంలో ఉన్న నియమాలు ఎరిగి ఉన్నారా? ఆ వాగ్దానంలో దేవుడు ప్రవచించిన మాటలను నమ్మి ఎరిగి సిద్ధపడి ఉన్నారా? సిద్ధపడి ఉండటానికి తెలుస్తూనే కదా సిద్ధపడటానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి వారు మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎవరంట? వారు ఏంటి? అజ్ఞానము, అంధకారము. వారు అండర్స్టాండింగ్ ఇస్ బికమ్ డార్క్ అండ్ గ్రహించుకున్న వారుగా లేరంట, అంధకారపరచబడిన వారంట. అంధకార ప్రజలు ఉన్నారంట. దేవుడు లేనిది, దేవుని వాక్యము లేనిది ఒక మనిషి బ్రతుకు అంధకారమేనండి. నీవు రక్షించబడ్డానని పేరు కలిగి ఉంటాం కాదు, రక్షించబడిన వారివి నీవు వెలుగు కలిగి ఉన్నావా? రక్షించబడిన నీవులో వెలుగు మండుతుందా? ఆ నూనె కాలుతుందా? ఆ పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ తైలము, ఆ నూనె ఉంటే వెలుగు కాలుతుందంట, మండుతుందంట, దీపం ఉంటుందంట. కన్యకల గురించి చూస్తాం కదా, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలకి ఏంటి? వారి దగ్గర దీపాలు ఉన్నాయి, పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడిన వారికి వారి జీవితంలో కన్యకలే, కానీ నూనె వారిలో కొంచెం ఉంది. నూనె లేక కాదు, నూనె ఉంది కానీ కావాల్సిన నూనె లేదు. ఈరోజు చాలామంది జీవితం కూడా ఇదే ఉంది. దేవుని సన్నిధి ఉంది, ప్రార్థన ఉంది, జీవితము అన్నీ బాగానే ఉన్నాయి. ఎంతవరకు? కొంతకాలానికి. వారి తప్పు ఏంటంటే వారు అనుకున్నది, మనకి నూనె ఉన్నదప్పుడే ఆయన వచ్చేస్తాడులే, నూనె ఉన్నదప్పుడే మన పిలుపు వచ్చేస్తుందిలే, నూనె ఉన్నదప్పుడే వెళ్ళిపోదాంలే. బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు, ఆయన వస్తాం ఆలస్యం అవుతుందేమో, సిద్ధపడి ఉందో. ఆయన వచ్చేటప్పటికి నా దగ్గర నూనె ఉంటుందో లేదో సిద్ధపడి ఉందో. 2 రకాలు పడుకున్నారంట. కానీ కేక వచ్చిన వెంటనే, పిలుపు వచ్చిన వెంటనే
బుద్ధి కలిగిన వారు నూనె వేసుకుని దీపం వెలిగించుకుని పోయారంట. బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదంట, విడిచిపెట్టబడ్డారు. వారు అప్పుడు వెళ్ళి తెచ్చుకోదాం అనుకున్నారు. అక్కడ అడుగుతున్నారు బుద్ధి కలిగిన వారికి, మీ నూనె ఎవరా? కుదరదమ్మా, మాది మాకే సరిపోతుంది, మాది మాకే కావాలి. నీకు కావాలంటే అమ్మే ఒకరు ఉంటారు, అమ్ము వాని దగ్గరికి పోయి కొనుక్కో అంటే ప్రతి దానికి వెల చెల్లించాలి, ఊరక వచ్చేది కాదు. ఈరోజు మనం అంటాం, ప్రభువా నన్ను అభిషేకించేయి, సాకుల దగ్గర వచ్చి నన్ను అభిషేకించేయి. పే ద ప్రైస్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్, దెర్ ఇస్ అ ప్రైస్ టు పే. నలగొట్టబడతనే కానీ ఆ అత్తర బయటికి రాదు, ఆ రసము బయటికి రాదు. నలగొట్టబడతానికి సిద్ధం లేకుండా నాకు అభిషేకం కావాలి. దేనికి? దేవా నన్ను అభిషేకించేయి, నన్ను సేవకుడు అభిషేకించేయి, నాకు దేవుని అభిషేకం కావాలి, అభిషేకం కావాలని చాలామంది అడుగుతారు. వాట్ ఈస్ అనాయింటింగ్? ఒక పని కొరకు ఒక వ్యక్తిని నియమిస్తాం, ఒక పనిని అప్పచెప్తాం, ఒక ఉద్దేశంతో అభిషేకిస్తారు. పాత నిబంధనలు చూస్తే రాజులని, యాజకుల్ని, ప్రవక్తల్ని వీరిని అభిషేకిస్తారు. కానీ నూతన నిబంధనలు చూస్తే ప్రతి ఒక్కరు, ఎందుకంటే మన రాజులైన యాజక సమూహం. అభిషక్తుడు ఎవరంటే యేసు ప్రభువే, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. ఈరోజు చాలామంది అభిషేకం ఎందుకు అని తెలియకోకుండా దేనికి అపాయింటింగ్, దేనికి? రాజుకి నీ పని రాజుగా ఉంటావని అభిషేకిస్తారు. ఈరోజు మన పని ఏంటి తెలియకుండా అభిషేకం కావాలి. ఏంటి అభిషేకం? ఏమో ఏదో వచ్చేస్తుందంట, ఏదో అయిపోతుందంట. అజ్ఞానమో, అజ్ఞానాన్ని బట్టే అపవాది దాడి చేస్తున్నాడు, అజ్ఞానాన్ని బట్టే జీవితాలను నాశనం చేస్తున్నాడు. అజ్ఞానం ద్వారా ఎంతోమంది జీవితాలు ఎన్నో కోల్పోతున్నారు. హోషేయలో చూస్తే, హోషేయ 4:6 అంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అపోస్తుల కార్యాలు 20:32 చదువుదామా? ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరికి అప్పచెప్తున్నాడంట? దేవునికి అప్పచెప్తున్నాడంట. ఆయన వాక్ ద్వారా అనుగ్రహించబడే కృపకు అప్పచెప్తున్నాడంట. అది ఏం చేస్తాడంట? మనల్ని కడతాడంట, మనల్ని అభివృద్ధి పరుస్తాడంట. దాన్ని బట్టి యు గివెన్ ఇన్హెరిటెన్స్ అమాంగ్ దోస్ హూ ఆర్ శాంటిఫైడ్. ఏర్పరచబడిన వారిలో వంశం. ఈరోజు ఏర్పరచబడిన వారిగా జీవిస్తున్నామండి. ఏర్పరచబడిన బ్రతుకుందా అండి? పరిశుద్ధమైన బ్రతుకుందా అండి? ఎంతోమంది అపవిత్రతలో జీవిస్తూ అపవిత్ర బ్రతుకుతూ పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధాత్మ అని మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మని కించపరిచేవారు, దేవుని ఆత్మని బాధ పెట్టేవారు. అటువంటి వారు జీవితంలో పోగొట్టుకోవడానికి ఇప్పటికే 3 చూసాము. 4వది ఏంటంటే, ఎంతోమంది దేవుడు ఇచ్చిన దాన్ని వ్యర్థపరచడం బట్టి పోగొట్టుకుంటారండి. వ్యర్థపరుస్తున్నారు. అబ్యూస్, మిస్యూజ్. ఎందుకు పోగొట్టుకుంటామంట? అబ్యూస్, మిస్యూజ్. దేవుని వాక్యంలో చూస్తే, దేవుని వాక్యంలో యేసు ప్రభు మంచి ఉపమానం చెప్తాడు. పరలోక రాజ్యం గురించి చెప్తూ తలాంతుల ఉపమానం గురించి చెప్తాడు. తలాంతుల ఉపమానం వాని స్తోమత తగినట్టుగా ఇచ్చాడంట. అందరికి ఒకేలాగా అవ్వలేదంటే దేవుడు పార్షాలిటీ చూపించాడా? కాదు. వాని స్తోమత ప్రకారం ఇచ్చాడంట. వారి స్తోమత ప్రకారం ఇచ్చి తిరిగి వచ్చేంత వరకు మీరు వ్యాపారం చేయండి అయ్యా అని స్పష్టంగా చెప్పాడు. నేను తిరిగి వచ్చేంత వరకు ఏం చేయాలంట? వ్యాపారం. ఈరోజు వ్యాపారం అంటే డబ్బులు సంపాదించుకుంటాం కాదు, అభివృద్ధి పరచు. దేవుడు మనం వ్యాపారం చేయాలని ఆశపడుతున్నాడు. అంటే అభివృద్ధి పరచు, కొంచెంగా అధికంగా చేయి. కొంచెంలో అధికంగా చేస్తే నేను అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తా. యేసుప్రభు చెప్తాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఉండొచ్చేమో కాదు. కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ కొంచెం ఇస్తాడంట. ఆ కొంచెం ఎలా చూస్తావు? ఆ చిన్న ఇల్లు, ఆ చిన్న ఉద్యోగం, ఆ చిన్న వ్యాపారం, ఆ చిన్న ఆలయం, ఆ చిన్న సంఘం, ఆ చిన్న పని, ఆ చిన్నదే. ఈరోజు నాకు ఇచ్చింది పెద్దదు ప్రభువా, పెద్దది చెయ్యి, అప్పుడు మంచిగా చేస్తాను. చిన్నదే కదా, ఈ కొంచెమే కదా. కాదు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. అంటే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండవంటే అధికంలో కూడా నమ్మకంగా ఉండవు. దేవుడు ఎవరికి ఏది ఊరక ఇవ్వడండి. మన స్తోమత చొప్పున అన్నదప్పుడు మన ఆశ ఏంటి? మనం ఎలాంటి డిసిప్లిన్ కలిగి ఉన్నాం, ఎలాంటి క్రమశిక్షణ కలిగి ఉన్నాం, ఎలాంటి బ్రతుకుతున్నాం. ఈరోజు ఎంతోమంది దేవుడు అనుగ్రహించిన దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు.
వ్యర్థంగా వాడుతున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పాడు చేస్తున్నారు. దేవుడిచ్చిన తరుణాలని నాశనపరుచుకుంటారు. దేవుడు మరలా ఏమవలేదని దేవుడి మీద నేరం మోపుతున్నారు వారు చేసిన పనికి. దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరికి దేవుడు విత్తడానికి విత్తనం, తినడానికి ఆహారం అంట. ఏంటి? మరలా చెప్తున్నా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అక్కడ తెలియబడుతుంది, విత్తడానికి విత్తనం ఇస్తాడంట, తినటానికి ఆహారాన్ని ఇస్తాడంట. ఆహారం అనేది ఇప్పుడు తినేది, రేపుడికి పెట్టుకునేది కాదు. రేపుడికి ఉంచితే అది కుళ్ళి పట్టిపోతుంది, పాడైపోతుంది. కానీ విత్తనం అనేది ఇప్పుడు తినటానికి కాదు, అది రేపుడి కొరకు ఇప్పుడు విత్తాలి. ఇప్పుడు విత్తితే రేపుడికి ఆహారం ఉంటుంది. ఈరోజు చాలామంది కక్కుర్తి బుద్ధి కలిగిన వారు ఎలా తెలుసా, విత్తనాన్ని కూడా తినేస్తున్నారు. కొంతమంది తినవలసిన ఆహారాన్ని కూడా విత్తేస్తున్నారు. ఏది చేసినా తప్పే. విత్తాల్సిన దాన్ని తింటే రేపుడికి ప్రభువా నా దగ్గర ఏమీ లేదే, అబ్యూస్, మిస్యూస్. ఇప్పుడు తినవలసిన దాన్ని తినకుండా విత్తితే ప్రభువా రేపటి వరకు నేను బ్రతుకుతానో లేదో, ఇప్పుడే నేను పోతాను అనుకుంటున్నాను. అయ్యా జాగ్రత్త, దానికి విచక్షణ జ్ఞానం కావాలి. 5వ రకంలో చూస్తే చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 5 వరకు చదువుదామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునానంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియ కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. వాక్యం చూస్తున్నాం, ఎంతోమంది జీవితంలో పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ 5వ రకము, వారు పరీక్షల్లో వారు కలుగుతున్న ఆ పోరాటాల్లో నిలబడని వారు. చిన్న పోరాటం వస్తే, చిన్న పరీక్ష వస్తే, చిన్న అనుకోంది జరిగితే, చిన్న కలవరము కలిగితే, ఒక మాట ఎవరో మాట్లాడితే వెంటనే పోగొట్టుకుంటారు. వారు సమాధానాన్ని పోగొట్టుకుంటారు, వాళ్ళు కలిగినవి పోగొట్టుకుంటారు, వారి స్థానాన్ని పోగొట్టుకుంటారు, వారి దేవుడు అనుగ్రహించిన అభిషేకాన్ని కోల్పోతున్నారు. ఈరోజు మీ జీవితంలో పరీక్షలో నిలబడగలుగుతున్నారా? దేవుడు మనకు పరీక్షను అనుగ్రహించేది మేలు కొరకంట. అది మనలో సహనాన్ని కలిగించాలంట. దేవుడు ఏదో ఒక మేలు చేయాలి, మంచి చేయాలని దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని అనుమతిస్తున్నాడండి, ఒక పరీక్షను అనుమతిస్తున్నాడండి. ఈరోజు ఎంతోమంది అజ్ఞానం, అందుకే జ్ఞానాన్ని వేడుకోవాలంట, జ్ఞానాన్ని కోరుకోవాలంట, జ్ఞానాన్ని ప్రేమించాలంట. ఈరోజు ఎంతోమంది అజ్ఞానం దూరంగా వారి జీవితంలో దేవుడు అనుగ్రహించి ఇవన్నీ పోగొట్టుకుంటున్నారు. ఈరోజు దేవుడు తన కార్యాలు జరిగించాలని ఎంతో ఆశపడుతున్నాడు అండి. ఎంతోమంది అజ్ఞానం దూరంగా ఆయనతో చేసిన నిబంధనని విడిచిపెడుతున్నారు. ఎంతోమంది అవిధేయత, నేను విననొల్లని జనులు అంట, విననొల్లని ప్రజలు, వినను అంతే, నువ్వేమన్నా చెప్పుకో మేము వినం, వెర్రవీగుతున్నారు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. సంగమా, దయచేసి మేలుకోండి. ప్రతి వాని దేహంతో జరిగించిన కార్యాలకి మంచివైనను సరే, చెడ్డవైనను సరే లెక్కప్ప చెప్పాలంట. ఈరోజు మన జీవితం ఎలాగుంది? ఆయన రాకడ సమీపంగా ఉంది. అంచెదినపు సూచనలు ఎక్కడ చూసినా కనబడుతుంది. అజ్ఞానంతో ఇంకా బ్రతుకుతూ ఉంటే మన జీవితంలో ఎన్నో అపవాది కోళ్ళు దోచుకుని పోతున్నాడండి. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హంతకుడు, వాడు నాశనం చేసేవాడు. ఈరోజు ఎంతోమంది దేవుడు నాకు తెలియజేస్తున్న రీతిగా జ్ఞానము లేక నశించిపోతున్నారు. విచక్షణ జ్ఞానం లేదు. అడగండి, ప్రభువా నాకు జ్ఞానం తెచ్చి, జ్ఞానం కుదుకుంటే అడగాలంట, ఆయన దారుణంగా ఇస్తాడంట. 2వ రకమైన వ్యర్థమైన కార్యాలు, నిర్లక్ష్యత, అజాగ్రత్తను బట్టి కోల్పోతున్నారు. 3వదిగా చూస్తే వారి జీవితంలో అంధకారము, ఇగ్నరెన్స్. 4వది చూస్తే దేవుడు ఇచ్చిన దాన్ని వ్యర్థపరుస్తున్నారు, దుర్విజ్ఞానం చేస్తున్నారు, అబ్యూస్, మిస్యూస్. చివరిగా పోరాటం, పరీక్ష దేవుడు అనుమతించేది మన మేలు కొరకంటే. నాకు పరీక్షలు వద్దు, నాకు పరీక్షలు వద్దు. దేవుడు అంటే ఇందుకు ఇది జరగాలి, దేవుడు ఎందుకంటే ఉంటే ఇది కావాలి, దేవుడు ప్రశ్నించేవారుగా మాత్రం. కానీ ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్షణ మనకు అనుగ్రహించి మనల్ని ఆయన రాజ్యపు వారసులుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు అండి. ఈరోజు రక్షణ పొందినవారు లేకపోతే పొందుతున్నవారు మీ జీవితంలో దేవుని హృదయాన్ని ఎరిగిన వారు ఉండాలి. దేవుని హృదయాన్ని ఎరిగిన వారు ఉండాలంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఈరోజు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి, అపవాది దోచుకుని పోతున్నాడు. గర్భఫలం పోయిందండి, 7వ నెల పోయిందండి, 9వ నెల పోయిందండి, నా కుమార్తె చనిపోయిందండి, నా బిడ్డ దురాత్మను బట్టి పీడించబడుతున్నారండి.
మా ఇంట్లో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయండి. అజ్ఞానం. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమైతే, ఆ వాక్య నియమాల్ని పట్టుకున్న వారైతే అపవాదిని పారదోలటానికి దేవుడు మనకి ఖడ్గాలు ఇచ్చాడంట. సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆపతి దినమందు నిలబడి పోరాడు. నువ్వు నిలబడితే చివరికి అంతా అయినప్పటికి నువ్వు నిలబడే ఉంటావు. జయం తప్పకుండా నీదే అని దేవుడు చెప్తున్నాడు. సర్వాంగ కవచం లేదే, దేవుని వాక్యం అనే జ్ఞానం లేదే. వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంట. వాక్యం అనేది ఆత్మ ఖడ్గము. ఈరోజు చాలా మంది కావాలంటే విశ్వాసం అనే డాల్ ఉంది, వాడు వేసి అగ్ని బాణాలను అలుస్తున్నారు. ఎంతసేపు దాడి చేసుకున్న వాడిని, కొడుతున్న వాడిని ఆపుతావు? వాడికి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఎప్పుడు బాణాలను ఆపుకుంటూనే కూర్చున్నాం. చేతులు కత్తి లేదు. అది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గముతోనే, ఆ వాక్కుతోనే అపవాదిని నాశనం చేస్తారు, వాడిని అంతము చేస్తారు. యేసు ప్రభు కూడా ఆయన శోధించబడిన సారు ఆయన వాక్యం మాత్రమే పలికాడు. వాక్యం మాత్రమే పలికాడు. మనందరికి మంచి మాదిరి వాక్యం మాత్రమే పలికాడు. ఈరోజు ఎంతమంది వాక్య జ్ఞానం లేని వారికి నశించిపోతున్నారంటే, దయచేసి స్థలంలోంచి మీ జీవితంలో ఎంతకాలం ఎన్ని నశించిపోయారు, ఎన్ని పోగొట్టుకున్నారు, ఎన్ని దోచుకుని పోయాడు అపవాది. ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నూతన పరుస్తాను, నాతో ఒక నిబంధన చేస్తావా? నీ జీవితంలో నూతన అవకాశాలు ఇస్తాను, ఒక అడుగు ముందుకు తెస్తావా? ఈరోజు మీ జీవితంలో ఏదైనా పోగొట్టిన వారైతే దేవుడు సమస్తము నూతన పరిచి మరలా తిరిగి అనుగ్రహించగలిగిన వాడండి. మిడతలు తినివేసిన సంవత్సరం కూడా నీకు తిరిగి అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడంటే పొందుకుంటానికి మీరు సిద్ధమా? ఈ ప్రార్థన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ప్రతిస్పందనగా దేవుడితో మాట్లాడాలండి. మీరు సమర్పించుకుంటాం చాలా ముఖ్యం. మీరు సమర్పించుకుంటాం చాలా అవసరం. మీరు దేవుని పాదాలు పట్టుకుంటాం అతి ముఖ్యము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఏంటి అది? మీ జీవితంలో సమాధానం కోల్పోయారా? కుటుంబాలు విడిపోయా? బిడ్డలను పోగొట్టుకుంటున్నారా? జీవితంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మీరు విడిచిపోతున్నాయా? అజ్ఞానం ద్వారానేమో, లేకపోతే నిర్లక్ష్య ద్వారానేమో, దేవుడు ఇచ్చిన దాన్ని వ్యర్థపరుస్తున్న ద్వారానేమో. ఒకసారి గమనించండి. దేవుడు మీ జీవితంలో సమస్తం తిరిగి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన తలంపులు మన పట్ల గొప్పవి, గొప్ప తలంపులు. దేవా, నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, నా అజ్ఞానాన్ని క్షమించు ప్రభా. అయ్యా, నేను తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించు ప్రభా. అయ్యా, నా స్థానంలో నీవు మరణించి నేను చెల్లించాల్సిన క్రయధనమంతా వెలంతా నీవు చెల్లించు ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటున్నానయ్యా. మరొక్కసారి నన్ను ముట్టు ప్రభా. మరొక్కసారి నన్ను దర్శించు ప్రభా. మరొక్కసారి నా జీవితాన్ని నూతనపరచు ప్రభా. నీ మహిమతో నీతో పాటు అయ్యా నేను బ్రతుకుతానయ్యా. ఘనమైన జీవితం నాకు దయచే ప్రభా. ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమని, ఆ మధుర స్నేహాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది అజ్ఞానం దూరంగా దేవుడిచ్చిన మేళ్ళన్నీ కోల్పోయి తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కార్యాల కొరకు, తాత్కాలికమైన స్నేహం కొరకు, ఆశల కొరకు దేవుడు నిర్ణయించిన, దేవుడు సిద్ధపరిచిన గొప్పవి పోగొట్టుకుంటున్నామండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠప హక్కుని అమ్ముకున్నాడు ఏసావు. కొన్ని వెండి నాణెల కొరకు యేసు ప్రభుని అమ్మి వేశాడు యూదా ఇస్కరియోతు. ఏంటది? నీవు దేవుడు నిర్ణయించినది పోగొట్టుకుంటున్నావు, అమ్మి వేస్తున్నావు, లేకపోతే దేవుణ్ణే విడిచిపెడుతున్నావు. ఏంటది? దేవుడు ఇచ్చిన తరుణాలని కోల్పోతున్నావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నావు. మన కొరకే కదా యేసు ప్రభు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. మన కొరకే కదా, నీ కొరకే కదా. నీ స్థానంలో ఆయన మరణించాడు, నిన్ను రక్షిస్తానికి, నిన్ను ఆయన రాజ్యం వైపు తిప్పుతానికి, నీ జీవితంలో ఘనమైన కార్యములు చేస్తానికే కదండి. ఇంకెంతకాలం ఆయన ప్రేమను విడిచిపెడతారు? ఇంకెంతకాలము? ఈరోజు యేసు ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే వారి జీవితాన్ని నీ చేతుల్లో సమర్పించుకుంటారు వారిని చూడు ప్రభా. ఇదిగోనయ్యా, అజ్ఞానం ద్వారా అపవాది ఎన్నో దోచుకుని పోయాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో నాశనపరిచాడు, అజ్ఞానం ద్వారా ఎన్నో చంపివేశాడు.
ఎన్నో నీ కార్యాలు, నీ చిత్తములు, నీ మార్గములు నీ బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు ప్రభా. కానీ ఇదిగోనయ్యా, ఒక్కసారి నీ కృపతో నీ బిడ్డలను రక్షించమని వేడుకుంటానయ్యా. ఎవరెవరైతే వారి జీవితాలు నీ చేతులకు అప్పకి చెప్పుకుంటూ, ఎవరెవరైతే ప్రభా నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడు ప్రభా, నాకు ఇంకొక అవకాశం దయచే ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను బ్రతికించి ప్రభా అని ఎవరెవరైతే అడుగుతున్నారో వారిని ఇప్పుడే నీ ఆత్మ ద్వారంగా మొత్తమని వేడుకుంటాను ప్రభా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటానయ్యా. మమ్మల్ని క్షమించేది, మమ్మల్ని కడిగేది అయ్యా నీ ప్రేమ, నీ రక్తము, నీ ద్వారంగానే నిన్ను బట్టేనయ్యా. మా అందు మాకు ఏదీ లేదు, మా అందు మాకు అతిశయిస్తానికి ఏదీ లేదు. మాకు అతిశయిస్తానికి కారణం ఉందంటే అది నిన్ను బట్టే ప్రభా, నిన్ను బట్టే ప్రభా. నువ్వు ఉన్నావు కాబట్టేనయ్యా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా, నువ్వు కృప కనికరంలో అధికంగా చూపించే దేవుడు అయ్యా, నువ్వు త్రోసివేయని దేవుడు, నువ్వు మరవని దేవుడు, నువ్వు మారని దేవుడివే. ఈ రోజుకి ఇంకా నువ్వు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ, నీ కృపలో మేము బ్రతకాలని, నీ కృపలో మేము జీవించాలని, నీ సాక్షులుగా మేము ఉండాలని నువ్వు కోరుతున్నావు. నీ కోరిక బట్టి ఎంతో కోట్లాది వందనములయ్యా. ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదంటున్నాం ప్రభా. అయ్యా ఈరోజు మా జీవితంలో నువ్వు వాగ్దానం చేసి ఇచ్చినవి, నువ్వు వాగ్దానాలు చేసినవి, నువ్వు అనుగ్రహించిన అధికారము, స్వేచ్ఛ, స్వతంత్రత, అపవాది ఎక్కడ దొంగిలించకూడదు ప్రభా. నువ్వు ఎదిరించమంటున్నావు. నీకు సమర్పించుకున్న మేము అపవాదిని ఎదిరిస్తే వాడు మా అందరి నుండి పారిపోతాడని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. శక్తి కలిగిన వారుగా, అధికారం కలిగిన వారుగా, నీ నామంలో వెలిగించబడిన వారుగా, వెలుగు సంబంధులుగా ప్రకాశించే వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు చేయమని వేడుకుంటానయ్యా. గతంలో అపవాది దోచుకున్నవి, గతంలో అపవాది నాశనపరిచినవి, గతంలో అపవాది దాడి చేసినవి ప్రతి ఒక్కటి అయ్యా నీ బిడ్డల జీవితంలో మరలా నువ్వు తిరిగి అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నావయ్యా. ఏవేవైతే అపవాది దోచుకున్నాడు, ఏదేదైతే అపవాది నాశనపరిచాడో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకి మరలా తిరిగి అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాను. నూతన అవకాశం, నూతన భాగ్యము, నూతన జీవితము, నూతన కార్యములు నీ బిడ్డల జీవితంలో నీవే జరిగించు ప్రభు. దాడి చేయి కార్యాలకి, చీకటి ప్రభావానికి నీ బిడ్డలపైన అధికారం ఉండనవద్దు. విశ్వాసులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా, గనులుగా, నిన్ను ప్రేమించేవారుగా, నీ ద్వారంగా ప్రేమించబడి అనేక విషయంలో హెచ్చించబడేవారుగా నీ బిడ్డల జీవితాలని నీవే దీవించమని, సకల విషయంలో వర్ధింపజేయమని, సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానంతో నీ బిడ్డలను నింపమని, ఈరోజు నీ వాక్యం విన్న రీతిగా నీ వాక్య నియమాల్ని ఎరిగిన వారుగా, తెలుసుకున్నవారుగా, చదివేవారుగా, దాని ప్రకారం జీవించి నిజమైన నీ సాక్షులుగా, నిజమైన నీ బిడ్డలుగా, అధికారం కలిగిన వారుగా, ప్రతి విషయంలో వర్ధిల్లు వారుగా నీ బిడ్డల జీవితాలను నీవే దీవించి నడిపించమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.